తేడాయే కదండి. ఇక్కడ మల్లెపువ్వు పెడితే అది మల్లెపువ్వో జాజి పువ్వో నోరు చెప్పదు. ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి ఒక్క అంగుళం తేడాయే కదండి, ఓ లడ్డూ పెట్టి బజ్జీ పెట్టి ఏమిటి తేడా అంటే అది చెప్పదు. ఎవరు మీకు కనపడుతున్నారు? ఈ రెండిటికి తేడా అలా ఉండేటట్టుగా నిర్మాణం చేసినవాడు. ఒక్క విద్యుత్ శక్తే ప్రవహిస్తే ఈ ఫ్యాన్ తిరుగుతోంది, ఆ విద్యుత్ శక్తే తిరిగితే ఇది గట్టిగా నా మాట వినపడేటట్టు చేస్తోంది, ఆ విద్యుత్ శక్తికే దీపాలు వెలుగుతున్నాయి. ఆ విద్యుత్ శక్తి లేదనుకోండి ఇవేవీ పనిచేయవు. కానీ ఆ విద్యుత్ శక్తే కదండి అని చెప్పి ఆ దీపం బదులు ఫ్యాన్ని వెలగమంటే వెలగదు. ఈ ఫ్యాన్ తిరిగినట్టు లైటు గాలి ఇది. అవి ఎలా ఉంటాయో కనపడని విద్యుత్ శక్తి వీటిని ఎలా నిర్వహిస్తోందో అమూర్తిశ్చ, కనపడకుండా ఒక ఆయన ఈ జ్ఞానేంద్రియములన్నింటినీ నిర్వహిస్తున్నాడు. అదోక్షజుడు అని విష్ణుతత్వంతో పిలుస్తారు. ఇంద్రియములకు అధిష్టానమై దేని పని అదే చేసేటట్టు చేస్తూ ఉంటాడు. అంతేకాదు పెద్ద చమత్కారం ఒకటి చేస్తాడు, అసలు అమూర్తిశ్చ. అది ఆయన ఏం చేస్తాడంటే రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తాడు. రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తే తప్ప మీకు అసలు వాటి విలువలు తెలిసే అవకాశం ఉండదు. విలువ తెలియడానికి రెండు విరుద్ధమైనవి ఏర్పడాలి. ఓ ఎత్తు ఎక్కారనుకోండి, పల్లం యొక్క విలువ తెలుస్తుంది. మోటార్ సైకిల్ ఎక్కిన వాడికి ఎత్తు కష్టం తెలియదు, సైకిల్ తొక్కేవాడికి తెలుస్తుంది. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాడు అనుకోండి, అబ్బా అని మోకాళ్ళు తొడలు నిప్పెట్టేస్తాయి తొక్కలేక. పైకి ఎక్కేసాడు అనుకోండి, అమ్మయ్యా అని ఫెడల్స్ మీద కాలేసి కూర్చుంటాడు. ఇప్పుడు అదే వేగంగా కిందకి వెళ్ళిపోతుంది. ఎత్తు ఎక్కితే పల్లానికి జారిపోతాడు. పగలు ఉంది కాబట్టి పక్కన రాత్రి ఉంది. పగలు తప్ప రాత్రి లేదనుకోండి, వేసవికాలం ఏమైపోతాం మనం? బ్రతకలేము. పగలు చీకటి ఉన్నాయి కనుక పగటి పూట ఉన్నటువంటి వేడి చీకటి పడ్డాక ఉండదు, చల్లగా ఉంటుంది. ఏ ఐశ్వర్యం లేకపోయినా ఓ చెట్టు కింద కూర్చుంటాడు, వెళ్ళి ఓ ఉద్యానవనంలో కూర్చుంటాడు, అమ్మయ్య సేద తీరానండి అంటాడు. ఇప్పుడు పగటి వేళ కలిగినటువంటి బాధ రాత్రి వేళ పోయింది. రాత్రి బాగుంది కదండి అని రాత్రి ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, బట్టలు తుక్కుంటే ఆరేస్తే బట్టలు ఆరతాయా? వస్తువులు ఎక్కడ ఏం పెట్టామో కనపడతాయా? నీళ్లు ఆవిరవుతాయా? అవవు. కాబట్టి మళ్ళీ రాత్రిగా ఉండిపోతే ఉండే కష్టాన్ని పగలు తీసేస్తుంది. ఎవరు పగలు రాత్రి ఏర్పడేట్టు చేస్తున్నాడు? ఎవరైనా కనపడి ఏమంటే రాత్రి పోయింది పగలు వచ్చేట్టు చేసేస్తున్నామని గంట కొడుతున్నాడు ఏంటి? కనపడతాడా? కనపడడు. అంటే ఒకే ఆత్మ చైతన్యము చేత జ్ఞానేంద్రియములు వేరు వేరు క్రియలు నిర్వహించేటట్టు చూడగలిగినవాడు వ్యష్టిగా, వ్యక్తి లోపల. రెండు విరుద్ధ ప్రక్రియల చేత ఈ సృష్టిని నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. మూడు, అందరూ పరిమితులలో ఉంటే తానొక్కడు ఏ విధమైనటువంటి పరిమితి లేని స్థితిని పొందినవాడు. మనందరికీ వికారాలు ఉన్నాయి, అవి లేనిది ఉండదు. ఏదో పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మార్పు చెందుట, నశించుట, షడ్వికారములు. ఆయన అలాంటి వికారాలు ఉండవు. ఆయనకి పుట్టడం ఉండదు, పెరగడం ఉండదు, తరగడం ఉండదు, మార్పు చెందడం ఉండదు, నశించడం ఉండదు. కాబట్టి అందరూ మార్పుకి లోనయ్యే వాళ్ళైతే ఆయన ఒక్కడే ఏ మార్పు లేకుండా శాశ్వతుడై ఉండిపోయాడు. ఇప్పుడు అన్నీ జీర్ణమైపోతుంటాయి, ఆఖరికి సముద్రం కూడా తరిగిపోతుంది. సముద్రానికి కూడా లక్షణం ఉంటుంది. సముద్రం కూడా ఎప్పుడూ అలా ఉండిపోతుందని మీరు అనుకోకూడదు. సముద్రాలు కూడా తరిగిపోతాయి. సముద్రాలు ఎండిపోయిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. సముద్రాలు కూడా ఇంకడం మొదలు పెడతాయి. సముద్రాలు అన్నీ కలిసి పొంగిపోయి జలప్రలయం అయిపోతుంది. మనం మీరు భారతంలో విన్నారుగా, అలాగే ఉండవు పంచభూతాలు. పెరుగుతాయి, తరుగుతాయి. భూధరములు అని పర్వతములు, ఆ పర్వతములు కూడా తరిగిపోతాయి. దేనివల్ల తరిగిపోతాయో తెలుసా? అంత పెద్ద పర్వతం దేనికి తరిగిపోతుందంటే కేవలం ఎలకల వలన తరిగిపోవడం మొదలెడుతుంది. అవి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి చేరిపోతాయి. చేరిపోతే మెల్లిమెల్లిగా కన్నం మీద పై బరువు దిగిపోయి ఆ మెల్లిగా మూసుకుంటుంటాయి. మూసుకుంటూ పర్వతం కిందకి దిగుతూ ఉంటుంది. దిగుతూ ఆ మట్టి తవ్వుకుపోబడి రాళ్ళు వెళ్ళిపోతుంటే పర్వతం యొక్క స్థాయి మెల్లిమెల్లిగా పోతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు మన వాళ్ళు. అలా కొండలు కూడా క్షీణత్వాన్ని పొందుతాయి. కానీ
ఎప్పుడూ తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండిపోయేవాడు ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచంలో, వాడే పరమాత్మ. ఇప్పుడు అది ఆ మాటకు అర్థం ఏమిటంటే దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి. ఆయన ఇంతటి సమర్థత కలిగిన వాడు, ఇన్ని చేస్తున్నవాడు, ఇన్ని చేస్తూ తాను కనపడడు. ఏదో ఒక ఇంట్లో కోడలు కనపడ్డట్టు, ఏమండి ముక్కుకి వాసన చెప్పేట్టిచ్చినవాడు, నాలుగుకి రుచి చెప్పేట్టిచ్చినవాడు, నాలుక వాసన చెప్పకుండా చేసినవాడు, ముక్కు రుచి చెప్పకుండా చేసినవాడు ఎవరో నేను చూస్తానండి అంటే కనపడ్డాడు. ఆయనని చూడాలని మీరు అనుకుంటే ఎవరిని చూడాలని అడిగారు? దక్షిణామూర్తిని చూడాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉంటాడు. పరమ ప్రశాంతంగా ఉన్నవాడి మనసు శుద్ధిగా ఉంటుంది. కాబట్టి సమర్థతలన్నీ అణిగి ఉంటాయి. అణిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ రూపంగా మారుతూ ఉంటాడు. అది లోక కళ్యాణం కోసం మారతాడు. అన్ని సమర్థతలు తన యందు పెట్టుకున్నాడు కాబట్టే అవసరమైతే నటరాజుగా ఉంటాడు, అవసరమైతే భైరవుడుగా ఉంటాడు, అవసరమైతే సోమస్కందుడుగా ఉంటాడు. ఇవేమీ అక్కర్లేదనుకున్నప్పుడు ఆయన యథార్థ స్వరూపం ఏమిటి అంటే దక్షిణామూర్తి. అన్ని శక్తులు తన యందే ఉంచుకుని ప్రశాంతంగా ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తాడు. ఇప్పుడు అలా ఉంటే ఏమిటండి ప్రయోజనం అని మీరు అడగచ్చు. దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే, శాంతి. నేను మీతో ఒక మాట చెప్తాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. ఇప్పుడు హరిప్రసాద్ గారు దక్షిణామూర్తి ధ్యాన మంటపాన్ని నిర్మాణం చేశారనుకోండి, మనం ఎంతమందిని దాన్ని సద్వినియోగం చేసుకున్నాం అన్నదాన్ని పక్కన పెట్టండి, పరమేశ్వరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చినందుకు నేను ఒక మంచి పని చేశానన్న తృప్తి ఆయనకి కలిగిందా లేదా? ముందు చేసిన వాడికి ఏమొస్తుందంటే, అవతల వాడికి ఏదో చేయడం కాదు, తాను శాంతి పొందుతాడు. అసలు లోకంలో ఇది పెద్ద రహస్యం. ఎవడు ఏది చేసినా వాడు చేసినట్టుంటుంది, కానీ ఇతరులకు ఉపకారం చేసినట్టుంటుంది, కానీ అది చేయడంలో వాడికి శాంతి ఉంది. ఇప్పుడు నేను ఈ దక్షిణామూర్తి వైభవాన్ని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ చెప్పడంలో నాకు శాంతి ఉంది. అమ్మయ్యా, అక్కడ ప్రతిష్ఠ జరుగుతుంటే నా స్వామి గురించి 2 రోజులు చెప్పుకున్నాను, నాకు ఎంతో శాంతి ఉంటుంది. విని మీరేం పొందారో ఈశ్వరుడికి తెలియాలంతే, కానీ నాకు మాత్రం శాంతి ఉంది. అందరూ ఏమనుకుంటారంటే, పాపం కోటేశ్వరారు 2 రోజులు ఉపన్యాసాలు చెప్పారండి అంటారు. దాంట్లో నాకు కష్టం ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, అసలు నేను ఉపన్యాసాలు చెప్పలేను. ఇలాంటి మంచి పనులు చేయడం కష్టం హరిప్రసాద్ గారికి అయితే ఎవడు చేస్తాడు? ఎందుకు వచ్చింది అనుకుంటే ఆయన చేయలేరు. ఆ చేయడంలో శాంతి ఉంటే వాడు చేయగలుగుతాడు. ఏది చేస్తే ఎవడికి శాంతి కలుగుతోంది అన్నదాన్ని బట్టి వాడికి ఈశ్వరుడు అనుగ్రహం ఎంత ఉందో తెలుస్తుంది. ఒకడికి నిష్కారణంగా అవతల వాడిని కొడితే శాంతి పొందాడు అనుకోండి, వాడి ఎందు రాక్షసత్వం ఉంది, ఈశ్వరానుగ్రహం లేదు. ఒకడు నిష్కారణంగా ఓ చెట్టు దగ్గర నిలబడి ఆకులు తుంపుతూ మాట్లాడతాడు, అదో హింస. ఎందుకు ఆకులు తుంపడం అంటే వాడిలో పైశాచిక ప్రవృత్తి ఉంది. ఒక ఆయనకి దక్షిణామూర్తికి ధ్యాన మంటపం కట్టడంలో శాంతి ఉంది అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఒక ఆయన సరోవరానికి మెట్లు కట్టాడు, ఆ డబ్బులు కూడా పెట్టుకుని ఆయన ఇంట్లో సుఖంగా ఉండాలి, ఇంకో కారు కూడా కొనుక్కుని, అంటే ఇది కట్టి 10 మంది స్నానం చేస్తారని ఆయన పొంగిపోయాడు. ఒక మంచి పని చేత శాంతి పొందితే ఈశ్వరానుగ్రహాన్ని కలిగి ఉన్నాడని మీరు నిర్ధారించవచ్చు. అది నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి. అది ఎందుకు పోతుందంటారేమో, నే చేశాను అంటుంటే తీసేస్తాడు. ఎందుకని? చేయడానికి సమర్థతలన్నీ ఆయన ఇచ్చినవి, సమర్థతలన్నీ ఆయనవి, అన్ని శక్తులు ఆయన యందు అణిగి ఉన్నాయి. ఆ శక్తి ఇచ్చి అవునరా నువ్వే చేశావురా అని పొంగిపోతాడు. స్వామి నన్ను అలా బుకాయించకండి, మీరు చేయించారన్నారనుకోండి చాలా పొంగిపోతాడు. అది తేడా. కాబట్టి యథార్థమునకు ఒక మంచి పని చేసేటప్పుడు అది చెడ్డ పని కానివ్వండి, కానీ నేను దాన్ని సోదాహరణంగా పేర్కొనకూడదు. కాబట్టి ఒక మంచి పని చేయడం వల్ల అవతల వాళ్ళు ఎంత శాంతి పొందారు పక్కనుంచండి,
చేసినవాడు శాంతి పొందుతాడు. ముందు అది లక్షణం. వైదిక సంప్రదాయంలో చేసి శాంతి పొందాలి. చేసి శాంతి పొందితే అది నువ్వు ఏది చేసి శాంతి పొందుతున్నావో అన్నది ప్రమాణం. అది నడవడిని గమనించుట అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేనికి సంతోషంగా ఉంటాడు? సినిమాకెడితే సంతోషంగా ఉంటాడా? భారతం చదువుకుంటుంటే సంతోషంగా ఉంటాడా? ఓ గుళ్ళోకెడితే సంతోషిస్తాడా? ఇంట్లో ఏసీ వేసి పడుకుంటే సంతోషిస్తాడా? తనకున్న దాంట్లో ఇతరులకి ఏదైనా మంచి పని చేద్దామని తాపత్రయపడి సంతోషిస్తాడా? దాచుకు సంతోషిస్తాడా? అది చారిత్రమేవ వ్యాఖ్యాతి అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో. ఒక వ్యక్తి నడవడిని గమనించు, దేని చేత శాంతి పొందుతున్నాడో చూడు, దానిని బట్టి ఈశ్వరానుగ్రహం ఉన్నదా, పైశాచిక ప్రవృత్తి ఉన్నదా లెక్క పెట్టుకో. గురువేం చెయ్యాలి? మంచి పనుల చేత శాంతి పొందుతున్నవాడైతే అహంకారం పొందకుండా ఇంకా మంచి పనులు చేసేట్టు చెయ్యాలి. అది గురువు యొక్క కర్తవ్యం. ఎందుకని శిష్యుడు అక్కడ పాడవకుండా చూస్తుండాలి గురువుగారు. ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఏముంది? శాంతం ఒక్కటే ఉంది. ఎందుకని? అన్నీ అణిగిపోయి ఆయన ఏమీ చేయడు, పరమ ప్రశాంతంగా ఉంటాడు. సమర్థత లేక కాదు, అన్ని సమర్థతలు ఉన్నాయి, కానీ ప్రశాంతంగా కూర్చున్నాడు. మీరు చూడండి, సాధారణంగా చాలా పెద్ద అధికారి ఆయన. ఆయనతో చాలా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకోండి, ఎలా ఉన్నారు లోపల అని అడుగుతారు. చాలా హడావిడిగా ఉన్నారండి. ఏం మీరు వచ్చారని చెప్పమంటారా? పిలుస్తారు. మీరంటే అభిమానమే అన్నారనుకోండి, వద్దులే తర్వాత వస్తాను. ఏ టైంలో కాస్త ప్రశాంతంగా ఉంటారా అయినా అని అడిగితే, సార్ ఆదివారం నాడు మాత్రం సాయంకాలం పూట్ల ఎక్కడికి వెళ్ళరండి ఆయన. 6 నుంచి 7 విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని 7 నుంచి 8 ఎవరితో మాట్లాడరు. ఎవరో ఇదిగో మీలాంటి వాళ్ళు మరీ ముఖ్యమైన వాళ్ళు వస్తే పలకరిస్తారు. ప్రశాంతంగా కూర్చుంటారండి ఇంట్లో. అంటే అయితే ఈ ఆదివారం 7:30కు వస్తాను ఒకసారి అంటాడు. ఎందుకని? పరమశాంతంగా ఉన్నవాడి దగ్గర ముందు మీకు శాంతి కలిగేలా కార్యం నిర్వహింపబడుతుంది. మీకు శాంతి ఎప్పుడు దొరుకుతుంది? మీ పని అయితే. అది ఎప్పుడవుతుంది? అవతలవాడు శాంతంగా ఉంటే. ఇన్ని సమర్థతలు ఉన్నవాడు పరమశాంతంగా ఎప్పుడు ఉంటాడు? దక్షిణామూర్తిగా ఉంటే. అంటే ఏ కోరిక తీరాలనుకున్నవాడైనా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే అక్కడ కొబ్బరికాయలు వదలగొట్టడాలు అవి అక్కర్లేదు. వెళ్ళి కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తే చాలు. అందుకే దక్షిణామూర్తికి దేవాలయం కన్నా ధ్యాన మంటపం కడతారు. అందుకే మీరు చూడండి, దక్షిణామూర్తిని దేవాలయంగా నిర్మాణం చేయడం కన్నా దక్షిణామూర్తికి శైవాగమం ఏం చెప్పిందంటే దక్షిణం గోడలో పెట్టమని చెప్పింది. బయటకు కూడా పెట్టరు. పెట్టకుండా అది ధ్యాన మంటపం అయితేనే బయట పెడతారు మూర్తిని. శైవాగమంలో శివాలయంలో దక్షిణం గోడలో ఉండాలి ఆయన. దక్షిణం గోడలో ఉంటే ఏమవుతుంది? గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు అభిముఖంగా కూర్చోవచ్చు, ప్రధానమూర్తి దగ్గర అభిముఖంగా కూర్చోకూడదు. ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళారనుకోండి, ఇలా ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు. మీరు తట్టుకోలేరు ఆ తేజస్సు. మీరు ఆయన ఇలా ఉంటే ఇలా ఉండి నమస్కారం చెయ్యాలి, లేతే అటు తిరిగి ఇటుకి నమస్కారం చేయాలి. అంతేకాని ఇలా ఎదురుగుండా నమస్కారం చేయకూడదు. దక్షిణామూర్తి దక్షిణం గోడలో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. మీరు ఎదురుగుండా కూర్చోవచ్చు, గోడలో ఉన్నారు కాబట్టి. ప్రధానమూర్తి కాదుగా, కూర్చుని ఉత్తరాభిముఖంగా కూర్చోవచ్చు. కూర్చుంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. మీరు దేని దగ్గర కూర్చున్నారో ఆ లక్షణం మీకు వస్తుంది. అది అందుకు దక్షిణామూర్తి స్వరూపం గొప్పది. విచిత్రం ఏమిటంటే, శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణామూర్తి దగ్గర నిలబడి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోకూడదు. అసలు వీడికి ప్రదక్షిణ విధానం తెలుసని గుర్తు ఏమిటంటే, దక్షిణం దగ్గరికి వెడితే కూర్చోవాలి ఒక 5 నిమిషాలు. అందుకే ఆదరాబాదరాగా శివాలయంలోకి వెళ్ళక నువ్వేం పొందుతావు అంటారు. దక్షిణం గోడ దగ్గరికి వెడితే కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నేను సంధ్యావందనం చేసుకుందామని వెళ్తున్నానండి. ఏదో నా అదృష్టమో దురదృష్టమో 2వ అంతస్తులో ఉన్నాను. గ్రిల్లోంచి అన్నీ కనపడుతుంటాయి. ఎవరో వ్యక్తి హా హా అంటున్నాడు. ఏమిట్రా అని ఇలా చూశాను. పందుల్ని తరుగుతున్నాడు. ఎందుకు పందుల్ని తరుగుతున్నాడని చూసే లోపల పరిగెడుతున్న పందుకి ఉచ్చు వేసి పట్టుకుని అది అరుస్తుంటే మూతి కడుతున్నాడు. ఇప్పుడు నా మనసు ఏమవుతుంది? కదిలిపోయిందా? అబ్బా ఎంత బాధపడిందిరా అది అని నేను వెళ్ళి
గాయత్రి చేద్దామని గాయత్రి చేస్తున్నాను అనుకోండి, నాకు గాయత్రి పాదాలు కనపడతాయా, మూతి కట్టేస్తున్న పంది కనపడుతుందా? నాకు చెప్పండి, ఏది కనపడుతుంది? నేను ఎటువంటి సన్నివేశం ముందు కూర్చున్నానో దానికి అనుగుణంగా కాలమునందు నియతి మనసు యొక్క ఆర్ద్రతని బట్టి ఉంటుంది. ఆ మనసు చాలా మెత్తని మనసు అనుకోండి, దాని ప్రభావం కొన్ని రోజులు ఉండొచ్చు, చెప్పలేం. అది కొంచెం గట్టి మనసు అనుకోండి, ఓ 10 నిమిషాలకు మర్చిపోవచ్చు. ఇప్పుడు పోయిందా ఆ రోజు సంధ్యావందనంలో, ఆ రోజు గాయత్రి పోయిందా లేదా? నీకు ఎదురుగుండా నీ ధ్యాన శ్లోకంలో ధ్యానస్వరూపం కనపడిందా? కనపడదు. ఎందుకని? మనసు ఒక్కసారి ఉవ్వెత్తున పైకి ఎగిరిపోయింది. భూమి లోపల ఏదో పెద్ద విస్ఫోటనం సంభవిస్తే గులకరాళ్ళు కూడా పైకి లేచి తగిలితే ఎముకలు విరిగిపోయినట్టు అంత శక్తి ఎక్కడిది గులకరాయికి? భూమి లోపల విస్ఫోటనం అలా పైకి లేచింది. అలా విస్ఫోటనం సంభవిస్తుంది మనసు. అది అలా పైకి లేస్తుంది. లేస్తే అది మళ్ళీ వెనక్కి అణగాలి. అణిగితే తప్ప నువ్వు అడిగిన దాన్ని చూపించదు, అదే చూపిస్తూ ఉంటుంది. దేన్ని వలన ఉద్వేగాన్ని పొందావో అది చూపిస్తుంది. మిగిలిన రూపాలన్నిటికీ ఉన్న పరిమితి ఏమిటో తెలుసా? అవన్నీ భావోద్వేగంతో వచ్చాయి. ఒక రాక్షస సంహారం చెయ్యాలని వచ్చిందనుకోండి ఒక అవతారం, రాక్షస సంహారం చెయ్యాలి కాబట్టి ఓ ధనస్సు పెట్టుకుంటుంది, ఓ బాణం పట్టుకుంటుంది, అది యుద్ధాలు చేస్తుంది, నెత్తురు కార్చేట్టు చేస్తుంది, ధర్మ సంరక్షణ పక్కన పెట్టండి, అది యుద్ధం చేస్తుంది. కాబట్టి ఆ అవతార చరిత్ర యందు కొంత రక్తసిక్తమైనటువంటి విషయాలు ఉంటాయి. అవి మీ మనసుని కదుపుతాయి. కొంత ఆర్ద్రతో, శోకమో, దయో, కారుణ్యమో, బాధో ఏదో ఒకటి కదులుతుంది. సీతారాముల కథే విన్నారనుకోండి, ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు మంచి ఏడుపైనా ఏడుపు వచ్చిందా లేదా, కదిలిందా లేదా మనసు? అవతారముల యందు భావోద్వేగత ఉంటుంది కాబట్టి కదులుతాయి. దక్షిణామూర్తి అవతారం కాదు. చాలామంది తెలియక దక్షిణామూర్తి అవతారం అంటారు. దక్షిణామూర్తి అవతారము కాదు, దక్షిణామూర్తి మూలస్థానం, అందులోంచి అవతారాలు వచ్చాయి. అదే అవతారం అయితే అది కూడా పొంగిందని గుర్తు. కుంగేది, కుంగిపోతే దక్షిణామూర్తి. అన్నీ అణిగిపోయి ప్రశాంతమూర్తి అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి పరమశాంతంగా కూర్చుంటాడు. పందిని పట్టుకోవడం చూస్తే మనసు ఉద్వేగపడింది, కోపిష్టి వాడితో మాట్లాడారు, మీకు కోపం వస్తుంది. మీరు చాలా కోపంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అయిన దానికి కాని దానికి గట్టిగా మాట్లాడతాడు. 10 నిమిషాలు మాట్లాడాక మీకు కోపం ఏటనే అర్థం లేకుండా అలా మాట్లాడతారు. మీరు నేను ఎలా మాట్లాడతాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటారు. మీకు కోపం వస్తుంది. కోపిష్టి వాడి దగ్గరికి వెడితే మీకు కోపం వస్తుంది. రమించి పాట పాడుతున్నవాడు ఉన్నాడు అనుకోండి, మీకు సంతోషం కలుగుతుంది. ఎక్కువ హాస్యమాడివాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీకు నవ్వు వస్తుంది. శాంతంగా ఉన్నవాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాదు, అసలు మనుష్య జన్మకి సార్థక్యతే శాంతి అయినప్పుడు. అది ఉంటే తప్ప అసలు ఏవీ పండవు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన. అన్నీ అణగడం కోసమే అన్ని ప్రక్రియలు. దేనికి జపం? మనసు అణగడానికి. పూజ ఎందుకు? మనసు అణగడానికి. పాట ఎందుకు? మనసు అణగడానికి. ప్రవచనం వినడం ఎందుకు? మనసు అణగడానికి. పుస్తకం చదువుకోవడం ఎందుకు? మనసు అణగడానికి. ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా అక్కడ కూర్చో అణిగిపోతాయి. అందుకే దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తాడు, పట్టుకొస్తే ఢామ్మ నా కొబ్బరికాయ కొట్టాలి, అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి, ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం, అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతూ ఉంటుందా? ఏట్రా వీడు ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంట్రా అనుకుంటావు. కదిలిపోయిందా లేదా మళ్ళీ? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి. అలా మాట్లాడారనుకోండి, లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఆయనకి చిరాకు వస్తుంది. కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం, ఏమీ మాట్లాడరు. మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి. మాట్లాడలేదు కదా, గొడవకు అవకాశం లేదు. ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి, ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన వీరాసనం, ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు, ఆయన పట్టినటువంటి ముద్రలు, ఆయన చెవులు, ఆభరణాలు, చిన్న చిరునవ్వు, ఆ ప్రశాంతత, దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు ఎంతో ప్రశాంతపడుతుంది.
అంత ప్రశాంత పడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది, హృదయ స్పందనం నియంత్రింపబడుతుంది, ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి, నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి, దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో, అదొక్కటి నేర్చుకో చాలు. ఏమక్కర్లేదు, ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. తమిళ దేశంలో దక్షిణామూర్తి దేవాలయం లేకుండా ఉండదు శివాలయం. అంత గొప్ప దక్షిణామూర్తి ధ్యాన మంటపం ఇక్కడ వస్తోంది. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు. శంకరాచార్యుల వారి గురించి బాగా తెలుసున్న పెద్దలు ఒక మాట చెప్తారు. వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్నీ కరతలామలకములైపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారి చూసేవారు ఆయన అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది అది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది. ఇప్పుడు నేను శ్రీరామరక్షాస్తోత్రం అన్నాను అనుకోండి, రాముడి గుణగానం చేస్తుంది. ఏదో షట్పది స్తోత్రం అన్నాను అనుకోండి, కృష్ణుడిని వర్ణిస్తుంది. లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నాను అనుకోండి, శివుణ్ణి వర్ణిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదంట. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు. అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరులు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అన్నారు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.